నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ హిస్టరీ. కర్ణాటక రాష్ట్రంలో 3 ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి. అవి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రమైన కుకే సుబ్రహ్మణ్య క్షేత్రం, మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రమైన నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం. ఈ 3 కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది. నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం ఎక్కడుంది? నాగలమడక ప్రదేశం విజయనగర రాజుల ఆస్థానానికి చెందిందని అంటారు. నాగలమడక కర్ణాటక రాష్ట్రంలోని పావగడ పట్టణం నుంచి 14 కిలోమీటర్ దూరంలో ఉంది. శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తుంది. ఇక్కడ కొన్ని రోజులు గడిపిన తర్వాత శ్రీరాముడు ఈ ప్రదేశం వదిలి కామనదుర్గ కాకాద్రి కొండకు ప్రయాణమైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిల కొండ అని పిలుస్తారు. ఈ కొండపై శ్రీరామచంద్ర స్వామి వారి గుడి ఇప్పటికీ ఉండడం విశేషం. ఆలయ స్థల పురాణం. నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గొప్ప భక్తుడు. ప్రతి సంవత్సరం ఆయన నాగలమడక నుంచి కాలినడకన దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి వచ్చేవారంట. భక్తుని కోసం నిలిచిన రథం. ఒకసారి వృద్ధాప్యంలో అన్నంభట్టు గారు కుక్కేలో సుబ్రహ్మణ్యుని రథం లాగే సమయానికి చేరుకోలేకపోయారు. ఆ సమయంలో స్వామి రథాన్ని ఎంతమంది భక్తులు లాగినా కూడా రథం ముందు కదలక అలాగే నిలిచిపోయిందట. చివరకు అన్నంభట్టు గారు అక్కడకు చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే రథం కదిలిందని స్థానికులు చెబుతున్నారు. ఇక సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి వృద్ధాప్యంలో అన్నంభట్టు కుక్కేకు రాలేడని భావించి నాగభరణంను ఇచ్చి నాగలమడకలో ఉంటూ తనను సేవించుకోమని చెప్పినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తోంది. అన్నంభట్టు ఆ నాగభరణంను తీసుకువచ్చి నాగలమడకలో ప్రతిష్ఠించడం వల్లనే ఈ ప్రదేశానికి నాగలమడక అని పేరు వచ్చిందంటారు. అనంతరం అన్నంభట్టుకు స్వామి కలలో కనిపించి పెన్నా నది వద్ద నాగప్రతిష్ఠ చేయమని చెప్పడంతో నాగుల కోసం ఎక్కుతున్న సందర్భంలో ఒక రైతు పొలంలో నాగలిలో దున్నుతుండగా ఆ సమయంలో నాగులను పోలిన రాళ్లు లభ్యం కావు. ఆలయ నిర్మాణం ప్రారంభ దశలో కేవలం 4 స్తంభాలు నిలబెట్టి రాతి బండ పరిచి మంటపాన్ని నిర్మించారు. కొంతకాలానికి రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారానికి సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా స్వామి కల్లో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడంతో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడే జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. భక్తి భావం కలిగించే సుందర విగ్రహం. నాగలమడకలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా ఉంటుంది. 3 చుట్లు చుట్టుకొని 7 శిరస్సులు కలిగిన 3 అడుగుల నాగప్ప స్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతుంది. నాగలమడకలో ఒక అక్షరమైన ఆచారం ఈనాటికి కొనసాగుతోంది. ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తుంటారు. అందులో విశిష్టమైనది పులివిస్తర్లు. పులివిస్తర్లు అనగా బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు. ఈ పులివిస్తర్లు తలపై పెట్టుకొని పినాకిని నదిలో స్నానం చేయడం ఇక్కడ అనాదిగా కొనసాగుతున్న ఆచారం. స్వామి రథోత్సవం తర్వాత బ్రాహ్మణులు భోజనం చేసి విడిచిన పులివిస్తర్లు ఏరుకొని వాటిని తలపై పెట్టుకొని పవన పినాకిని నదిలో తలంటు స్నానాలు చేస్తూ చేసిన పాపాలు పోయి మంచి జరుగుతుందని భక్తులు భావించడం విశేషం. పూర్తి ఉపవాసంతో ఈ విధంగా చేసిన తర్వాత భక్తుల ఉపవాస దీక్ష విరమించడం విశేషం. అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రంగా పేరొందిన నాగలమడక సుబ్రహ్మణ్యుని దేశవ్యాప్తంగా విశిష్ట ఖ్యాతి ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజులు. మనం కూడా నాగలమడక శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శిద్దాం. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః.